యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం ప్రకారము, ఆయన వచ్చి పాపాల గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకాన్ని ఒప్పుకొన చేయను. 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి, ఎవరు వచ్చినప్పుడు? ఆదరణకర్త అనబడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సంఘములో ఉన్నటువంటి తన బిడ్డలను ఆయన ఎక్కడికి తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడంటే, ఎక్కడికి? సర్వ సత్యములోనికి. ఆయన పై అనుభవాలు మనకు నేర్పేటోడు కాదు. ఆయన మనల్ని ఎక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నాడంటే, లోపటికి వచ్చేయమంటున్నాడు. ఎక్కడికి వచ్చేయాలి? దేవుని లోనికి. దేవుని లోనికి. దేవుని లోనికి ఎందరైతే వస్తారో వారు యేసుని గూర్చి తెలుసుకుంటారు. ఆమేన్. ఒకవేళ యేసులోకి మనం రాకుండా బయట ఉండి, ఓహో యేసు అంట అలా అంట, యేసు అంట ఇలా అంట అంటే ఎవరో చెప్పేది మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఈరోజు ఆయన గురించి నీ అంతట నువ్వే తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని ఎవరు చూడాలి? పక్కనోళ్ళు చూసి బాగుందని చెప్పడం కాదు. నీ అంతటి నువ్వు ఆయనతోటి ఒక అనుభవాన్ని కలిగి ఉండాలి. యేసుతో ఒక సహవాసాన్ని కలిగి జీవించాలి. యెహోవా ఉత్తముడని ఎవరో చెప్పడం కాదు, మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు తన ప్రజలనైనా ఎక్కడికి తీసుకెళ్తాడంటే సర్వసత్యములోకి. నువ్వు లోపటికి రావాలి, ఆధ్యాత్మికంగా డెప్త్లోనికి వచ్చేసేయాలి. బైబిల్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం కలిగి ఉండాలి. యేసు గురించి మనం ఎంత తెలుసుకుంటే, వాక్యం గురించి ఎంత తెలుసుకుంటే, ఆయన యొక్క నేచర్ గురించి, ఆయన స్వభావం గురించి ఎంత తెలుసుకుంటే, నువ్వు యేసు గురించి తెలుసుకుంటే ఏమవుతావు తెలుసా? దానియేలు 11:32 తల్లి, ఆయన గురించి డెప్త్ తెలిస్తే మనకేమవుతుందంటే, బుక్ ఆఫ్ డానియల్ 11th chapter 32 verses. బుక్ ఆఫ్ డానియల్ 11th chapter verses 32. లాస్ట్ లైన్ తల్లి, లాస్ట్ లైన్, తమ దేవుణ్ణి ఏంటి బ్రదర్? హూ దే నో ద గాడ్. ఎవరికైతే వారి దేవుడు తెలిసి ఉంటాదో, తమ దేవుణ్ణి ఎరిగిన వారు ఏం కలిగి ఉంటారు? ఏం కలిగి ఉంటారు? యేసు క్రీస్తు గురించి నీకు ఎంత తెలిస్తే, ఆయన లోపటికి నువ్వు ఎంత వస్తే, తమ దేవుణ్ణి ఎరిగిన వారు ఏం చేస్తారు? వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసు గురించి నీకు టచ్ మీ నాట్ అనేటువంటి అనుభవం ఉన్నదనుకోండి, నువ్వు కూడా ఆయన ద్వారా అలాంటి కార్యాలు మాత్రమే పొందుకోగలుగుతావు. ఆయన ద్వారా బలమైన కార్యాలు ఎదురు చూడలేవు, గొప్ప గొప్ప మేలులు పొందుకోలేవు. ఎందుకంటే యేసు గురించి నీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉందంటే, చాలామందికి బ్రదర్ డూ యు నో అబౌట్ జీసస్ అంటే చాలామంది ఏం చెప్తుంటారంటే, యేసు గురించి సమ్ పీపుల్స్ దే సే లైక్ దిస్ వర్డ్స్, యేసు స్వస్థపరిచేటోడు అని తెలుసు నాకు. వాళ్ళకి యేసు గురించి ఏం తెలుసు అంటే, రోగాలు వస్తే రోగాలకు యేసు దగ్గరికి వెళ్ళాలని తెలుసు. చాలామందికి యేసు ప్రభు గురించి ఇంకేం తెలుసాయి అంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తే కష్టాలుంటే పోతాయంట. ఎవరి దగ్గరికి వస్తే? యేసు దగ్గరికి వస్తే కష్టాలు పోతాయని తెలుసు అంతే. యేసు దగ్గరికి వస్తే పిల్లలు పుట్టిన వాళ్ళకి
సంతానం కలుగుతాదంట అని తెలుసు అంతే. ఈరోజు యేసు గురించి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభుల వారు తనతో ఉన్నటువంటి గ్యాదరింగ్ అయినటువంటి వారిని అడుగుతున్నాడు, తనతో ఉన్న శిష్యులను అడుగుతున్నాడు, అయ్యా ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? బ్రదర్, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 13-14 వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళలో కొద్దిమంది చెప్పారు, సార్ నిన్ను చూసి ఏలియా అనుకుంటున్నారు సార్. నిన్ను చూసి ఎవరిని అనుకుంటున్నారు? ఏలియా. యేసు ప్రభుని ఏలియా అనుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను చాలాసార్లు చెప్పాను. యేసు ప్రభును ఏలియా అనుకోవడానికి గల కారణం ఏంటంటే, ఏలియా కూడా కొంచెము పిండి కొంచెము నూనెతోటి ఏం చేశాడు? అయ్యే విధవరాలు ఇంట్లో కొంచెం బుడ్డిలో కొంచెం నూనె ఉంది, దాన్ని సమృద్ధిగా మార్చాడు. యేసు ప్రభు దగ్గర కూడా 5 రొట్టెలు వచ్చినాయి, 2 వాటిని ఏం చేశాడు? అందరూ తిన్నగా సమృద్ధిగా మిగిలినాయి 12 గంపలు. సో యేసు ప్రభు కూడా కొంచెంలో ఎక్కువ చేస్తాడు. కాబట్టి మేబీ ఈజ్ ఎలైజా, మేబీ ఈయన ఏలియా అయ్యుండొచ్చు. ఇంకా కొద్దిమంది ఏమో నా గురించి ఏమనుకుంటున్నారు బ్రదర్ అంటే, సార్ మిమ్మల్ని చూసి ఏంటల్లి బాప్తిస్మం ఇచ్చే యోహాను. యేసు ప్రభుల వారు బాప్తిసాలు ఇచ్చింది చాలా తక్కువ. యోర్దానికి ఇవతల యోహాను ఇస్తుంటే, యోర్దానికి అవతల యేసు కూడా బాప్తిసం ఇచ్చినాడని బైబిల్లో రాయబడింది. కానీ యోహానుకు యేసు ప్రభువుకు ట్రాలీ చేయబడిన విషయం ఏంటంటే, యోహాను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు. బాప్తిసం తీసుకోవడానికి కొద్దిమంది యోహాను దగ్గరికి వచ్చారు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 2-3 వచనాలు. అయ్యో బాప్తిసం తీసుకోవడానికి వస్తే లెక్క ప్రకారం ఏం చేయాలి పాస్టర్ గారు? వావ్, యు టేక్ గుడ్ డిసిషన్ బ్రదర్, వెల్ డన్. ఇలాంటి ఆలోచన రావడం చాలా మంచి విషయము. మీరు దేవుని రక్తమాంసంలో కడగబడడానికి వచ్చారు, మంచి విషయము, పొగడాలి లెక్క ప్రకారం. ఆయన ఏమన్నాడో తెలుసా? అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, చదువుతల్లి మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఎవరికైనా దొరికిందా బ్రదర్? 4-5 వచనాలు. అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా రాబోవు, చదువుతల్లి వచ్చుట చూచి, సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు మారు మనసు పొందండి ఫస్ట్. అయ్యా బాప్తిసం పొందడానికి వస్తే లెక్క ప్రకారం ఏం చేయాలి? అప్సెట్ చేయాలి. ఈయన ఏమంటాడంటే, ఫస్ట్ బుద్ధి మారలేదు కానీ ఎగేసుకొని వచ్చినారు, ఫస్ట్ మారండి. ఆయన వర్షన్ అది, జాన్ పాస్టర్ కాదండి. ఏ సంతానమా? ఫస్ట్ మీరు మారి అప్పుడు రండి బాప్తిసానికి. యేసు ప్రభు కూడా పరిశీలన చూసి, ఇదిగో మీరు సున్నము కొట్టిన సమాధులాగున్నారు, మీరు పరలోకానికి పోరు, ఇంకొకరిని పోనీయరు. ఈ మాట యేసు ప్రభుల వారు కూడా యోహాను లాగానే ముక్కుసూటిగా మాట్లాడతాడు. మేబీ ఈయన కూడా బాప్తిసం ఇచ్చే అయిండొచ్చు అనుకున్నారు. ఇంకా కొందరేమో ఇర్మియా అనుకున్నారు. ఇర్మియా ఏ మాట చెప్పిన, ఇర్మియాకు ఒక పదం ఉంది. ఇర్మియాకున్న బిరుదు ఏంటి బ్రదర్? విలాప ప్రవక్త. ఏం చెప్పినా ఏడ్చుకుంటూ చెప్తాడు. అయ్యో ప్రజలారా. యేసు ప్రభుల వారు కూడా 3 సార్లు ఏడ్చాడు. ఎన్ని చోట్లండి? మొదటిసారి ఎక్కడ ఏడ్చాడో తెలుసా? లాజరు చనిపోయినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, యేసు కన్నీళ్ళు విడిచెను. రెండోది, యెరూషలేము మందిరాన్ని చూసినప్పుడు, అయ్యో ఇంత సుందరంగా కట్టబడిన మందిరమా, రాయి మీద రాయి ఉండకుండా నిన్ను పెకిలించేస్తారు అని యెరూషలేము మందిరానికి సంభవించబోయే విషయాన్ని గమనించి ఏడ్చాడు. మూడవది, గెస్తమనే
తోటలో ఏడ్చాడు. ఇర్మియా కూడా ఏడ్చుకుంటూ చెప్తాడు. అదేవిధంగా యేసు ప్రభుల వారు కూడా ఏడ్చాడు. కాబట్టి మేబీ ఈజ్ దే ఫీల్ లైక్ ఏ జర్మయ్య. వాళ్ళు యేసుని ఏమనుకున్నారంటే మేబీ ఈయన ఇర్మియా అయి ఉండొచ్చు అనుకున్నారు. అయితే ఈరోజు యేసు ఇర్మియానో, బాప్తిసమిచ్చే యోహానో, ఏలియానో కాదు. కానీ అందరి ముచ్చట పక్కన పెట్టండి. బ్రదర్ మీరేమనుకుంటున్నారు? అందులో ఒక బ్రదర్ ముందుకు వచ్చండి. సార్, నీతో మాకున్న అనుభవాన్ని బట్టి ఒక మాట చెప్పగలుగుతాము. పేతురు చెప్పాడు, తల్లి 16వ అధ్యాయం 15వ వచనము, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు. ఆమేన్. ఏం చెప్పాడు? నువ్వు క్రీస్తువయ్యా. యేసు ప్రభుల వారు తన గురించి తాను తెలుసుకునేవాడు, ప్రజలు ఏమనుకుంటున్నారని. ఈరోజు మన గురించి కూడా మనము తెలుసుకుంటున్నాలి. అందులో భాగంగా అందరూ నిన్ను మంచోడని అనాలని ఎదురు చూడకండి. దునియా ఎప్పుడు నువ్వెంత మంచిగున్నా నిన్ను మంచోళ్ళు అన్నారు. కనీసం 10 మందిలో 7 మంది అయినా మన గురించి పాజిటివ్ సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. ఎంతమందిలో? 10 మందిలో ఓ 2-3 ఎప్పుడు మన గురించి మనం ఎంత చక్కగున్నా చక్కనోడు కాదనే చెప్తుంటారు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాక్యంలో ముందుకెళ్తున్నాము. యేసు ప్రభుల వారు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు బ్రదర్ మిమ్మల్ని సర్వ సత్యములోకి తీసుకెళ్తాడు. యేసుతో మనకుండే అనుభవము ఎలా ఉండాలంటే పై ప్రార్థన, ఆచార సంబంధమైన భక్తి వ్యవహారముగా కాక ఎలా ఉండాలి? డెప్త్లోకి వెళ్ళిపోవాలి, లోపటికి రావాలి. ఒకరోజు మోసే ఫరో దగ్గరికి వచ్చాడు. సార్, మా ప్రజలందరినీ పంపియండి, మేము వెళ్ళి మా దేవుడైన యెహోవాను ఆరాధించడానికి వెళ్తాము, మా దేవుడైన యెహోవాను ఆరాధించడానికి వెళ్తాము అంటే అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో గారు చెప్పిన వచనాన్ని మీకు గుర్తు చేస్తాను. నిర్గమకాండము 8వ అధ్యాయం తల్లి, 8వ అధ్యాయము 28వ వచనము. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 8 వర్సెస్ 28 వర్సెస్. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి మిమ్మల్ని పోనిచ్చేదను గాని. ఏం పోవద్దు సిస్టర్స్, ఎక్కడికి పోవద్దు? దూరంగా పోవద్దు. డెప్త్కి వద్దు ప్రార్థన. చర్చికి వచ్చినావా, బయట కనబడ్డావా, అక్కడ ఆఫరింగ్ డబ్బా ఉంటుంది, ఎంతో కొంత వేసినావా, చలో బాయ్ అనేసి వెళ్ళిపోవాలా. నువ్వు ఆరాధనలో ఇన్వాల్వ్ కావడం వాడికి ఇష్టం ఉండదు, అపవాదికి. నువ్వు పాటలు పాడి ప్రభువుని గణపరచడము ఇష్టం ఉండదు. ఫరో చెప్తున్నాడు, మీ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళండి, నాకు అబ్జెక్షన్ లేదు, కానీ మీరేం చేయొద్దు, చర్చి లోపలికి రావద్దు, దూరం పోవద్దు, మీరు జస్ట్ అలా పోయి ఇలా కనబడి వచ్చేసాయండి. అయ్యా, నువ్వు అటెండెన్స్ చేయించుకోవడానికి చర్చికి వస్తున్నావా? దేవుని ఆరాధించడానికి వస్తున్నావా? వెళ్ళకపోతే ఏదన్నా అవుతుందనేసి వస్తున్నావా? లేకపోతే ఆయన నా సృష్టికర్త, ఆయనను ఆరాధించడం నా బాధ్యత అనేసి వస్తున్నావా? ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా అండి? సర్వసత్యములోనికి, మనందరినీ ఆధ్యాత్మికంగా డెప్త్లోనికి తీసుకెళ్తాడు. చాలాసార్లు మనకు లోపటి అనుభవాలు నచ్చదు, ఎక్కువ ప్రార్థనలో కూర్చోవడం నచ్చదు. మనకు టైం అవుతుంటే చూసుకుంటుంటాము, ఓ టైం 12 దాటిపోయింది, 12:30 దాటిపోయింది. మీరు దేని మీదైతే ఆసక్తి కలిగి మీరు చూస్తూ ఉంటారో ఎంత టైం అయినా మీకు తెలియదు. అయ్యో 12 అయిపోయింది అంతలేకే. రాత్రులు మీరు బయట తిరుగుతుండండి, మీకేం తెలియదు. కానీ మందిరంలో ఉంటే
అదేంటో విషయము, మందిరంలో వాచెస్ ఎక్కువ ఉంటాయి, మనకి ఈజీగా తెలియజేస్తుంటాయి, మనకు టైం మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, వాక్యం మీద తక్కువ ఉంటుంది. ఆచారబద్ధంగా ప్రభుని ఆరాధించడానికి రాలేదు, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వచ్చాం. ఫరో చెప్తున్నాడు వెళ్ళండి, కానీ లోపటికి వెళ్ళొద్దు, డెప్త్కి వెళ్ళొద్దు. మనందరికీ బాగా తెలుసు, సీమోను అనబడుతున్నటువంటి పేతురు గారు రాత్రంతా ప్రయాసపడ్డాడు, చేపలేం పట్టలేదు. ఆ రోజు యేసు ప్రభు ఆయన వలలో, ఆయన ధోనిలో కూర్చున్నాడు. పేతురుతోటి చెప్పాడు, లూకాసు వార్త 5వ అధ్యాయము 4-5 వచనాల్లో, నీ పడవను లోపటికి నడిపించు. ఎక్కడికి తీసుకెళ్ళు? లోతునకు. అమ్మ ఎక్కడికి? లోతునకు. ఎందుకు? ఉన్న చోట ఉంటే యేసు ప్రభుకి అసాధ్యమా చేపలు పట్టడం వలలో? ఆయన ఆజ్ఞాపిస్తే రావా? వస్తాయి. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మీ దోణెను లోతునకు నడిపించండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుని గురించి నువ్వు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే, దానియేలు గ్రంథం 11:32లో మనం చదివాము ఇప్పటిదాకా, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి. నువ్వు గొప్ప కార్యాలు చేయాలంటే, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు ప్రభువు చేయాలి అంటే, నీ జీవితంలో గొప్ప మేలును నువ్వు పొందుకోవాలంటే, ఈరోజు యేసుతో మనకున్న సంబంధము, సహవాసము ఏదో పై ఆచారబద్ధమైన భక్తి అయితే కాకూడదు. ఆయన అన్నాడు, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాను సేవించాలి. ఈరోజు మన వాక్యంలో మనం ముందుకెళ్తున్నాం. రోమిలికి రాసిన పత్రిక బ్రదర్ 12వ అధ్యాయం 2వ వచనము, 12వ అధ్యాయం 2వ వచనము, అనుసరింపక. తల్లి ఒకటేంటి? ఉత్తమము, ఉత్తమము. రెండవది అనుకూలము. మూడవది సంపూర్ణమైన దేవుని చిత్తం. ఈరోజు దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, ఉత్తమమైనవి. అయ్యా దేని కోరుకోవాలి? ఉత్తమమైనవి. దేవుడు నీ నుండి ఏమి ఎదురు చూస్తున్నాడంటే, శ్రేష్టమైన భక్తిని, శ్రేష్టమైన ఆరాధనను, శ్రేష్టమైన కృతజ్ఞార్పణను, శ్రేష్టమైన సహవాసాన్ని. దేవునికి ఏది కావాలంటే ఉత్తమమైనది. మనందరికీ బాగా తెలుసు, పరిశుద్ధ గ్రంథములో 2 అక్క చెల్లెలు ఉన్నారు. ఒక్కరేనా పాస్టర్ గారు? చాలామంది ఉన్నారు అక్క చెల్లెలు. మీకు తెలిసి 2 అక్క చెల్లెలు ఎంతమంది ఉన్నారండి? మనకు మరియా మార్తలు మాత్రం గుర్తుంటారు. ఆది కాండంలో నేను చాలాసార్లు చెప్తుంటాను, ఆది కాండం నుంచి. యాకోబు గారు చేసుకున్నటువంటి అమ్మ లేయా రాహేల్ గారు. థ్యాంక్ యూ సిస్టర్. లేయా రాహేల్ గారు. ఇలా సిస్టర్లో మనం చూసుకుంటూ వెళ్తే, ఒకరోజు ఆ ఇంటికి యేసు ప్రభుల వారు వచ్చారు. యేసు ఆ ఊర్లోకి వచ్చాడని తెలిసినప్పుడు, ఆ ఇంట్లో ఉన్న పెద్ద సిస్టరు యేసుని తన ఇంటికి ఆహ్వానించింది. యేసుని ఆహ్వానించింది, మంచి విషయమే. లూకాసు వార్తలోకి వెళ్ళిపోండి 10వ అధ్యాయము. యేసుని ఆహ్వానించింది, మంచి విషయమే. యేసు దగ్గరికి 38వ వచనం తల్లి, లూకాసు వార్త 10వ అధ్యాయము, బుక్ ఆఫ్ లూక్ 10th chapter verses 38. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనము. పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తా అనే ఒక సిస్టర్ గారు ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది. వెరీ గుడ్. ఆమెకు మరియా అనే ఉండెను.
ఆమె యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధను వినుచుండెను. మార్త, మనందరూ తెలిసిన వాక్యమే, జస్ట్ గుర్తు చేస్తున్నాను. ఆహ్వానించింది మార్తనే, కానీ మార్తలో ఏమి లేదంటే భక్తి లేదు. ఆహ్వానించింది మార్తనే, కానీ దేవునితో గడపాలన్న ఆసక్తి లేదు. ఆమె అనుకుంటుంది విస్తారమైన పనులు పెట్టుకుందంట. ఏ పనులండి? ఒకవేళ మీ ఇంటికి పాస్టర్ గారు విజిటింగ్కి వచ్చారనుకోండి, మహా అంటే పాస్టర్ గారు వచ్చినప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే ఒక టీ ఆఫర్ చేస్తారు. ఆమె ఆ టైంలో బాసనలన్నీ ముందేసుకొని తోముకుంటున్నట్టు ఉంది. యేసుప్రభువే సాక్షాత్ ఆమె గురించి ఆ పదం అన్నాడు 41వ వచనంలో, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను గురించి అవసరమైనవి కొన్నే, అనవసరమైనవి చాలా. మరియ గురించి చెప్తూ అంటాడు, మరియ ఉత్తమమైన దానిని. అయ్యా, ఈరోజు మన వాక్యములో మనం దేన్ని కోరుకోవాలి? ఉత్తమము, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం. మరియ ఏం కోరుకుంది? ఉత్తమమైనది. యేసుప్రభు ఉద్దేశంలో ఉత్తమమైందంటే ఏంటండి? యేసు పాదాల దగ్గర గడపడం. ఆమేన్. ఎవరి దగ్గర గడపడం? ఈరోజు యేసుతో నువ్వు ఎంత గడిపితే, యేసుతో ఎంత సహవాసము చేస్తే, ఆయనలో నువ్వు ఎన్ని విషయాలు తెలుసుకుంటే, నువ్వు ఆయన కోసం గొప్ప కార్యాలు చేస్తావు. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు యేసు గురించి మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. వాక్యము సెలవిస్తుంది యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి? మనం దేవునిలో ఉండాలి, ఆ దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. మనం ఎక్కడుండాలి? బ్రదర్ నువ్వు ఎక్కడున్నావు అంటే, చర్చి దగ్గర ఉన్నాను కాదు, చర్చిలో ఉన్నాను. ఎక్కడికి వచ్చావు? యేసు దగ్గరికి వచ్చాను. యేసు దగ్గరికి కాదు, యేసులోనికి రావాలి. అమ్మా, ఎక్కడికి రావాలి? యేసులోనికి రావాలి. నా యందు మీరు, మీలో నా మాటలు నిలిచి ఉండాలి. సామెతలు 7వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మొదటి 2 వచనాల్లో, హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకోమని చెప్తుంది. అయ్యా, రేపొద్దున మనకు బైబిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం వాడుతున్న బైబిల్ యాప్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వాక్యం ఎక్కడ నాటబడి ఉండాలి? అయ్యా, ఎక్కడ రాయబడి ఉండాలి? మన హృదయంలో వాక్యం నాటబడి ఉండాలి, మన హృదయంలో రాయబడి ఉండాలి. దేవుని ధర్మశాస్త్రము, ఆయన నిధులు, ఆయన విధులు మన హృదయంలో నోటెడ్ అయి ఉండాలి. అందుకే సండే స్కూల్ వెళ్ళగానే టీచర్లు ఏం చేస్తుంటారంటే కంఠస్థ వాక్యాలు నేర్పిస్తారు. సండే స్కూల్ టీచర్లు ప్రభు చిత్తం అయితే ఒక వారం మనం వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. చిన్నపిల్లలు కూడా కంఠస్థ వాక్యాలు ఏం నేర్చుకున్నారో ఒకసారి వీలైతే కమిటీ వారితో ప్లాన్ చేద్దాం అది. ఎందుకంటే వారిని ఎంకరేజ్ చేసినట్టు అయిపోతాం మనం. దేవునికి స్తోత్రం. అయ్యా, వాక్యం ఏం చెప్తుందంటే హృదయం అనే పలక మీద. ఈరోజు వాక్యం ఎక్కడ ఉండాలి? నీలో ఉండాలి. నువ్వు ఎవరిలో ఉండాలి? యేసయ్యలో ఉండాలి. అక్కడ వాక్యం రాయబడి ఉంటుంది, దెన్ వాట్ ఎవర్ ఇట్, అది ఏదైనా ఎన్ని, నాలో మీరుండి మీలో నా మాటలు ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో, వాట్ ఎవర్ ఇట్స్, వాట్ ఎవర్ యువర్ విష్, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు. చాలాసార్లు మనం అడుగుతున్నాము, దేవుడు జవాబులు ఇవ్వట్లేదు. ఎన్నో రోజుల నుంచి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాం, కార్యాలు జరగట్లేదు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, అయినా పర్వాలేదు, నాలోనికి రండి, నాలో మీ మాటలను ఉండనివ్వండి, మీకేది ఇష్టమో. అక్కడ వాక్యం సెలవిస్తుంది, కింది వచ్చినప్పుడైనా 8th వర్సెస్లో, మీరు ఫలించుట వలన
యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలిస్తే నా తండ్రికి మహిమ వస్తుంది. ఆమేన్. మనం నోరు తెరిస్తే ఏమంటాం తెలుసా? గ్లోరీ అంటాం, మహిమ కలుగును గాక అంటాం. ఊరికి ఎక్కడి నుండి మహిమ కలుగుతుంది? ఇది ఊత పదాలు అయిపోయినాయి ఈ దినాలలో. హల్లెలూయా, స్తోత్రం, మహిమ, ఇలాంటి పదాలు వాడడం. అయ్యా, ఆయన నామమును వ్యర్థంగా, మనకున్న ఆజ్ఞలలో అదొక ఆజ్ఞ. నువ్వు ఫలిస్తే ఎవరికి నేమ్ ఫేమ్ వస్తుంది? తండ్రికి. ఎవరి కుమారులైనా, నేను చాలాసార్లు చెప్తుంటాను, మళ్ళా గుర్తేస్తాను, మీ పిల్లలు కానీ మంచి టాప్ ర్యాంకులో పాస్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా ఎవరిని నేమ్ ఫేమ్ వస్తుంది? పలాని ఆయన కొడుకు, పలానా ఆమె కూతురు. ఈరోజు మనం ఫలిస్తే మన పరలోకపు తండ్రికి ఏమొస్తుందంట తల్లి? మహిమ వస్తుంది. దాన్ని బట్టి మీరు నాకు కుమారులు కాదు, 15:8 దాన్ని బట్టి మీరు నాకు శిష్యులగుదురు. ఈరోజు దేవునికి కావాల్సింది విశ్వాసులు కాదు. విశ్వాసులు వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. శిష్యులైతే ఏం చేస్తాడో తెలుసా? దాన్ని పట్టుకొని యేసుప్రభు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 28:19 మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, వారిని ఏం చేయండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారు నాకు శిష్యులగుదురు అనే పదం ఉంటుంది అమ్మా. ఆ వచనాలలో వారు నాకు శిష్యులను చేయమని చెప్తుంది బైబిలు. ఈరోజు నువ్వు లోపటికి రాగలిగినట్లయితే, దేవునితో ఆధ్యాత్మికమైన సంబంధము నీకు డెప్త్లో ఉన్నట్లయితే, నువ్వు సిద్ధపడడం మాత్రమే కాదు, ఇతరులను కూడా సిద్ధపరుస్తావు. నువ్వు వెలిగించబడమే కాదు, ఇతరులను కూడా వెలిగిస్తావు. దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై వారు ప్రకాశిస్తూనే ఉంటారు. ఎవరు అనేకులను త్రిప్పుదురో ఆయన వైపు వారు నిరంతరము. ఆ రోజు దేవుని కొరకు మరలిచ్చిన వారిని ఇప్పటికీ నువ్వు నేను పౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, పేతురు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు వైపు ఎందరైతే ఆయన దగ్గరికి చేయడము, ఫరోకి ఇష్టం లేదు మీరు దూరంగా పోయి ఆరాధన చేయడము. కానీ దేవునికి ఏమి ఇష్టము అమ్మా? దేవునికి ఏమి ఇష్టము? ఆయన చేతులు చాపి పిలుస్తూనే ఉన్నాడు, రండి. మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీరొచ్చి నా కాడిని మీ మీద ఎత్తుకోండి. మరియా ఉత్తమమైన దాన్ని కోరుకుంది. దేవుడు చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైన వాటిని కోరుకోండి. మరియా ఉత్తమమైనది కోరుకుందంటే ఆమె ఏం చేసింది? యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యం విన్నది. ఈరోజు నువ్వు నేను కూడా యేసులో బలపడాలి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏముంటుందో తెలుసా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎప్పుడు. మన పక్కింటోళ్ళ గురించి, ఎదురింటి ఇంటోళ్ళ గురించి, వాళ్ళ గురించి ఎప్పుడు చూసినా మంది గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ మనను పరలోకానికి తీసుకువెళ్ళే ఆయన గురించి మాత్రము 66 పుస్తకాల పేర్లు మనకు గట్టిగా తెలవదు. బాధపడకండి, ట్రై చేయండి తెలుసుకోవడానికి. రేపొద్దున మనల్ని తీసుకెళ్ళేది ఏంటి? ఆయన వాక్యమే. యేసు చెప్పాడు, నేనే
మార్గము నేనే, సత్యము నేనే, నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోకానికి రాలేరు. ఈరోజు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము, ఆ వాక్యం ఏమైపోయాడు తల్లి? శరీరధారిగా మన మధ్యలో. ఈరోజు యేసు మన మధ్యలో ఉన్నాడు. ఉన్న ఆయన నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు? పరలోకానికి. ఆ పరలోకానికి నువ్వు నేను వెళ్ళాలంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? యేసుతో అంటన్నట్టు కాదు, ఆయనతో ఆయనలో వచ్చేసేయాలి, ఆయనతో కలిసి జీవించాలి. యేసు ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నలాగున, నేను తండ్రి ఏకమై ఉన్నలాగున. ఈరోజు ఈ ప్రజలు కూడా ఏకమై ఉన్నారనే విషయాన్ని యోహాను సువార్త 10వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు యేసులో బలపడాలి, యేసుకు సమీపంగా రావాలి. అదేంటి పాస్టర్ గారు, మేము లోపలికి వచ్చి కూర్చున్నాం కదా. ఈరోజు అమ్మా, నీ మనస్సు కూడా ఇక్కడే ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితం కూడా యేసుతో పెనవేసుకొని ఉండాలి. మరలా గుర్తు చేస్తున్నాను, ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈరోజు ప్రభుకు దూరం అయిపోయి, ప్రభుని విడిచిపెట్టి, ప్రభు మీద అలిగి, లేదా ఇంకొకరి మీదనో ఎవరి మీదనో అలిగి నువ్వు దేవునికి దూరం అయ్యావు అనుకోండి, అది మనకు నష్టము, శాపము, ఇబ్బందే తప్ప ఇంకొకటి కాదు. అమ్మ, ఏం చేద్దాం? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు తల్లి? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అక్కడ ఇంకొక హైలైట్ పదం ఉంటుంది, ఎవరికైనా దొరికింటే. స్టార్టింగ్ మన చదివిన వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని 8వ వచనంలో చదివినాము, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి, లోకాన్ని ఒప్పింపజేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని సర్వసత్యములోనికి. అక్కడ ఇంకొక పదం ఉంటుంది, ఆయన తనంతట తానే ఏమి ఏం చేయడు? పరిశుద్ధాత్మ దేవుడు సొంత పెత్తనాలు చేయడు. యేసు ప్రభు ఏమైతే చెప్తాడో అవే తీసుకొని మనకు చెప్తాడు. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటినైతే వింటాడో వాటిని బోధించును, సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుంటాడు. అయ్యా, ఎక్కడ తీసుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు? యేసులోనివి తీసుకుంటాడు. యేసు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిండ అనుసారము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుండి చెప్తాడంటే బైబిల్లో నుంచే మాట్లాడతాడు. వాక్యాన్ని కాదని పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెయ్యడు. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఏమి చేయబడి ఉండాలని దేవుని వాక్యం కోరుతుందంటే ఆయన గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. తమ దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారు బ్రదర్? గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు. శద్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని గురించి తెలుసు. మంటలు వేస్తామని ఏం చేశారు బ్రదర్? ఏం చేశారు? వెనక్కి వెళ్ళిపోయారా? 3 పదాల్లో రాయబడి ఉంటుంది, నెబుకద్నెజర్ దీని గురించి అసలు రియాక్ట్ కావాల్సిన అవసరం కూడా నాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న సమర్థుడు. అయ్యే, ఎవరి గురించి తెలిసినందుకు ఇంత గట్టిగా నిలబడ్డారంటే దే నో హూ ఆర్ దే వర్షిప్ ద గాడ్. వాళ్ళు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవుని సామర్థ్యము వారికి తెలుసు కాబట్టి నిలబడ్డారు. ఈరోజు నీకు కూడా ఆయన గురించి ఎంత ఎక్కువ తెలిస్తే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా గురి యొద్దకే పరిగెడతాం. ఆమేన్. మన గురి ఎవరు? యేసు మాత్రమే. ఎవరి వైపు చూస్తూ పరిగెడదాం? యేసు వైపు చూస్తూ పరిగెడదాం. ఈ పరిగెత్తే ప్రాసెస్లో ఎన్నో ఆటంకాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నీ గురిని డైవర్ట్ చేయడానికి
అపవాది ఎవరెవరినో వాడుకుంటాడు. ఆయన నువ్వేం చేయదో తెలుసా? ఎక్కడ నీ గురి తప్పొద్దు, ముందుకే కొనసాగాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే యేసులోనికి వచ్చినప్పుడు. సీమోను పేతురు ఎప్పుడు విస్తారమైన చేపలు పట్టాడంటే తన పడవను లోతుకు తీసుకెళ్ళినప్పుడు. ఈరోజు మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభుత్వం మరింతగా టైం గడుపుదాం, వాక్యంలో ఎదుగుదాం, ప్రార్థనలో ఎదుగుదాం. ఇప్పుడు మనకు దేవుడు మంచి కృపనిచ్చిండు. ఈ లెంటి డేస్లలో ఉపవాసాలు చాలామంది ఉంటున్నారు, వారిని బట్టి వందనాలు. సంఘంలో రోజు ఏదో ఒక యాక్టివిటీస్ ఉంటున్నాయి, వాటన్నిటికీ అటెండ్ కాండి. దేవునిలో మరింతగా బలపడండి. దేవునికి సమీపంగా జీవించే కృప మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడిన మాటను బట్టి వందనాలు తెలియజేస్తూ, మరి అయితే ఉత్తమమైన దాన్ని కోరుకుంది, యేసు పాదాల దగ్గరే గడిపింది, తద్వారా ఎన్నో మేలులు తను పొందుకోగలిగింది. ఈరోజు ఎవరైతే ఆ దేవుని ఎరిగి ఉంటారో వారు కూడా గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో ఎందరినో చూసాం మనం, దేవునితో సహవాసము కలిగి వారు గొప్ప గొప్ప వాటిని జయించారు. ఈరోజు నువ్వు నేను కూడా ప్రభు కొరకు జీవించడానికి, ప్రభు పని చేయడానికి, ప్రభును ముందు పెట్టుకొని కొనసాగడానికి దేవుడు మన కృప దయచేయలాగున ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇంతవరకు మా మధ్యలో మీరు ఉన్నారు, మీకు స్తోత్రం. 10 గంటలకు ప్రారంభించబడినటువంటి ఈ ప్రార్థన కూడికనైనా ఇంతవరకు నైనా క్రమముగా మర్యాదగా మీకు మహిమకరంగా జరిగించినందుకు మీకు వందనాలు. మేము ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న మీ చిత్తాన్ని తెలుసుకొని మీకు సమీపంగా చేరి మీకు అనుకూలంగా బ్రతకడానికి మా అందరికీ కృప దయచేయండి. ఈ లోకములో ఎదురయ్యే ఎలాంటి ఒడిదుడుకులకైనా మేము కృంగిపోక, కలవరపడక మీ వైపు చూస్తూ పరిగెత్తడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మా సంఘమును మీరు దీవించండి, మా సంఘ కమిటీని మీరు దీవించండి, మా సంఘ పెద్దలను మీరు దీవించండి, మా సంఘంలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు ఎత్తిపట్టుకోండి. అయ్యా, ఇదిగో చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఇదిగోనైనా మా చర్చిలో అనేకులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మీరు దీవించండి, వారి చదువులలో మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంటర్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రాసి ఉన్నారు తండ్రి మా సంఘ బిడ్డలు. రాసిన ప్రతి ఒక్కరికి మీ చిత్తానుసారంగా విడుదల, విజయాన్ని అయ్యా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మా సంఘ యవన బిడ్డలు దీవించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రమోషన్స్ దయచేయండి. అయ్యా, చక్కటి సంబంధాలు ప్రభా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధాలు మీరు జతపరచండి. ఇదిగోనైనా వివాహాలయ్యి ఎవరైతే గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆ దంపతులను మీ సేవకునిగా నేను ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, వారి దాంపత్య జీవితాన్ని దీవించండి. అయ్యా, ఇదిగో తండ్రి, వారికి గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, మా సంఘంలో ఉన్నటువంటి నాయన వ్యాపారాలు చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని అయ్యా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మేమందరము ఫలిస్తే మీకు మహిమ వస్తుంది. ఇదిగో మేమందరము ఫలించి ప్రభా మీ సంఘాన్ని అభివృద్ధి పదములో నడిపించుకొనుటకు మా అందరికీ కృప చూపమని, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని మీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేసుకొనుచు యేసు పరిశుద్ధమైన నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, త్రియేక దేవుని యొక్క సహవాసము కూడిన మనకును మన కుటుంబాలకు దేవుని ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.